ప్రియులారా, యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు నేనే సత్యము, నేనే జీవం, నేనే మార్గం అని చెప్పడం జరిగింది. నిజమే, యేసుక్రీస్తు లాంటి సత్యవంతుడైన దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు. ఆయనే మార్గం. పరలోక రాజ్యం ఒక వ్యక్తి దాటి వెళ్ళాలంటే, అనగా మోక్షానికి వెళ్ళాలంటే, నిత్య నరకం నుంచి తప్పించబడాలంటే ఆయనే మార్గము, ఆయనే జీవము. నిజమే, పాపం వలన మనుషులందరూ మరణాన్ని కొని తెచ్చుకున్నారు, నిత్య నరకాన్ని కొని తెచ్చుకున్నారు, ఆత్మలో చచ్చిన వారయ్యారు. అలాంటి ఆత్మలో చచ్చిన వారికి, రక్షణ లేని వారికి, నిత్య నరకానికి పాత్రులైన, దేవుని ఉగ్రత పాత్రులైన మనకు ఆయన జీవాన్ని ఇవ్వడానికి, అనగా రక్షణ ఇవ్వడానికి, సమృద్ధి అయిన సమాధానాన్ని, నెమ్మది ఇవ్వడానికి, చనిపోయిన తర్వాత కూడా పరలోక రాజ్యంలో ఉండేటట్టు, యుగాలు దేవునితో జీవించేటట్టు చేయడానికి ఆయన సత్యమై ఉన్నటువంటి వ్యక్తి ఈ లోకానికి వచ్చి నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం అని చెప్తే ఈ లోకం ఆయన్ని తెలుసుకోలేదు. అంత మాత్రమే కాదు, ఆయన ప్రియుల వద్దకు ఆయన వస్తే, స్వకీయుల వద్దకు, అనగా యూదుల వద్దకు, వారు ఆయన్ని తిరస్కరించారు. వారు ఆయన్ని కొట్టి సిలువకు అప్పగించారు. సత్యం ఈ లోకంలో తిరస్కరించబడింది. ఇది